బీజేపీ టీడీపీ వైసీపీల మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తోందని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల కామెంట్ చేశారు. బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు జగన్ పాకులాడుతున్నారని విమర్శించారు. ఒక్క ఎంపీ ఎమ్మెల్యే లేకపోయినా ఏపీని బీజేపీ శాసిస్తోందని అన్నారు. వైసీపీ టీడీపీలు బీజేపీకి గులాంగిరి చేస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్తోనే ప్రత్యేక హోదా సాధ్యమవుతుందని షర్మిల భరోసానిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగాల కల్పనపై సంతకం చేస్తామని తెలిపారు. ఎందుకంటే ఒకవైపు చంద్రబాబు గారు, ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్నారు. కాబట్టి 10 సంవత్సరాలుగా గులాంగిరి చేశారే, 10 సంవత్సరాలుగా బీజేపీ పార్టీకి తొత్తులయ్యారే. పోనీ 10 సంవత్సరాలలో 10 వాగ్దానాలలో ఒక్క వాగ్దానమైనా నిలబెట్టుకోగలిగారా? ఒక్క వాగ్దానమైనా, ఒక్క హామీ అయినా నెరవేర్చుకోగలిగారా? అంటే ఒక్కటి కూడా రాలేదు మన రాష్ట్రానికి. మరి బీజేపీ పార్టీ మనకు ఒక్క హామీ కూడా నెరవేర్చకపోతే, మనకు స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోతే, మనకు పోలవరం ఇవ్వకపోతే, మనకు రాజధాని ఇవ్వకపోతే, మరి బీజేపీ పార్టీకి ఎందుకు గులాంగిరి చేస్తున్నారు అని అడుగుతున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఎందుకు గులాంగిరి చేస్తున్నారు? ఈరోజు చూస్తున్నాం. చంద్రబాబు గారు నిన్న ఢిల్లీ వరకు వెళ్లారు. ఎందుకని? నిన్న చంద్రబాబు గారు బీజేపీ పార్టీ మెప్పు కోసము, అమిత్ షా మెప్పు కోసము ఢిల్లీ వరకు పరిగెత్తుకుంటూ వెళ్లారు. అక్కడ చూస్తే వాళ్లకు సాష్టాంగపడ్డాడు చంద్రబాబు గారు. బీజేపీ మెప్పు కోసము ఎన్ని తిప్పలు పడుతున్నాడు. ఇక రేపు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఢిల్లీకి వెళ్తారట. ఈయన కూడా అక్కడ సాష్టాంగపడతాడు. ఈయన కూడా ఢిల్లీ వాళ్లకు వంగి సలాములు చేస్తారు. ఎందుకని? ఒకరేమో పాలకపక్షం, ఇంకొకరేమో ప్రతిపక్షం. ఇద్దరికి బీజేపీ పార్టీ కావాలట. ఒకరేమో ప్రత్యక్షంగా పొత్తులు పెట్టుకోవడానికి సిద్ధమయ్యారు, ఇంకొకరేమో పరోక్షంగా ఎప్పటి నుంచో పొత్తులు పెట్టుకున్నారు. ఇద్దరికి బీజేపీ కావాలట. ఇద్దరు బీజేపీ కాళ్ళ మీద పడుతున్నారు, వంగి దండాలు చేస్తున్నారు. ఎందుకు అని అడుగుతున్నాం. ఎందుకు? ఏమిటి ఈ ట్రయాంగులర్ లవ్ స్టోరీ?